హాయ్, ఈ రోజు మనం వినాయక చవితి సోషల్ మీడియా పోస్ట్ డిజైన్ చేయబోతున్నాం. లాస్ట్ టైం మనం లోగోని బేస్ చేసుకుని ఒక డిజైన్ చేసాం కృష్ణాష్టమికి. అది చూడకపోతే ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈసారి టైటిల్ ని బేస్ చేసుకునేసి ట్యుటోరియల్ చేయబోతున్నాం. అది క్రియేటివ్ స్పేస్ టైటిల్ మీద. ఆల్రెడీ మీరు తమిళ చూస్తుంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ట్యుటోరియల్కి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యుటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. మీరు ఇక్కడ చూస్తున్న డేటాని బేస్ చేసుకుని ఇప్పుడు మనం సోషల్ మీడియా పోస్ట్ చేయబోతున్నాం. ఫోటోషాప్లోకి వెళ్ళిపోదాం. ఫోటోషాప్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ నేను డేటా తీసుకొని ఉన్నాను. ఇక్కడ నేను మీకు ఏ ఫాంట్ యూస్ చేస్తున్నానో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను డిజైనింగ్ లోకి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు మనం సోషల్ మీడియా పోస్ట్ కి సైజ్ తీసుకుందాం. కంట్రోల్ అండ్ ఇంచెస్ లో పెట్టుకున్నాను. ఇక్కడ 3:3 రెజల్యూషన్ 300 RGBలో మనకు ఉందన్నమాట. ఓకే చేసుకున్నాను. మనకు ఫైల్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం డేటాను తీసుకుందాం. దీంట్లో నుంచి నేను క్రియేటివ్ అండ్ స్పేస్ ఈ రెండు మనం తీసుకుంటున్నాం. జస్ట్ కాపీ చేసుకునేసాను. అండ్ ఈ ఫాంట్ వచ్చేసి నా టైటిల్ కి యూజ్ చేసింది నెక్సా బోల్డ్. ఇది వచ్చేసి జస్ట్ నింబూస్ అని చెప్పేసి ఫాంట్ అది. దీన్ని వచ్చేసి నేనేం చేస్తానంటే కొంచెం స్పేస్ ఇస్తాను అండ్ వి అనేది నేను తీసేస్తాను. ఇక్కడ ఇదే స్పెషల్, మనకి కొంచెం స్పేస్ మనకు ఎంత వర్క్ కావాలనిపిస్తే మళ్ళీ కావాలంటే తగ్గించుకుందాం. ఇప్పుడు కంట్రోల్ A సెలెక్ట్ చేసుకున్నాను. టోటల్ గా సెలెక్షన్ అయింది. ఇక్కడ అలైన్మెంట్ చేశాను. టైటిల్ మనకి సెంటర్ అయిపోయింది. సెలెక్ట్ చేస్తున్నాను. ఈ స్పేస్ అనేది మనకి ఫాంట్ సైజ్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇది జస్ట్ బేసిక్ మాత్రమే. ఆడ తెలియడానికి కోసంగా స్పేస్ అని పెట్టాను. అంటే కొంతమంది క్లయింట్స్ ఉంటారు, అంటే ఆడ ఎందుకు స్పేస్, ఇది ఎందుకు అని చెప్పి వస్తుంది. అందువల్ల ఇక్కడ SPS ఈ స్పేస్ ఈడ వస్తుంది మనకి. అండ్ ఇప్పుడు ఈ V ఉంది కదా, దీన్ని నేను తీసుకుంటున్నా. ఈ ఫాంట్ నేమ్ మాత్రం నేను చెప్పట్లేదు. ఎందువల్ల అంటే ఇది పెయిడ్ ఫాంట్, అందువల్ల నేను దీన్ని హైడ్ చేసే పెడుతున్నాను. అండ్ దీన్ని జస్ట్ చిన్న చేసుకున్నాను. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనకి రెడ్ లో ఇచ్చేస్తాను. నేను కలర్ కోడింగ్ అంటూ యూస్ చేయట్లేదు, జస్ట్ నార్మల్ గానే యూస్ చేస్తున్నాను. అండ్ ఇంకా స్పేస్ ఇస్తున్నాను. ఓకే, స్పేస్ ఇచ్చాను కాబట్టి మళ్ళీ కంట్రోల్ A సెలెక్ట్ చేసుకునేసి అలా సెంటర్ అలైన్మెంట్ చేసేస్తున్నాను. ఓకే కదా, ఇది ఇంకా కొంచెం ఇస్తేనే బాగుంటుంది నాకు తెలిసి. ఓకే, ఒక స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ A మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే చేసేసాను. ఇప్పుడు మనకు కావాల్సి వస్తే మనం జరుపుకుందాం, అంతవరకే. ఇప్పుడు ఏంటంటే కింద వినాయక చవితి అనే టైటిల్ మనం తీసుకుందాం. అండ్ హ్యాపీ కూడా తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ వినాయక చవితి ఉంది కదా, దీన్ని 2 టైటిల్స్ గా డివైడ్ చేస్తున్నాను. చవితి, వినాయకలో V తీసేస్తాను. కొంచెం సైడ్ పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఈ టెక్స్ట్ ఉంది కదా, దీని వరకు ఎండ్ చేద్దాం. నేను అందుకే స్పేస్ కావాలనుకుంది. మనకి కావాలంటే మనం పెంచుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇంకొంచెం పెంచుకున్న స్పేస్. వినాయక అనేది కొంచెం హైలైట్ అవుద్ది. ఓకే, మళ్ళీ కంట్రోల్ A సెలెక్ట్. ఓకే, అది సరిపోయింది. ఇప్పుడు కొంచెం ఓకే. నెక్స్ట్ చవితి. చవితి ఇక్కడి నుంచి అండ్ ఈ ఎండింగ్ వరకు ఓకే చేసేసాను. దీన్ని బ్లూ ఇచ్చేస్తాను నేను. బ్లూ కలర్ కానీ, రెడ్ కలర్స్ కానీ, మెజంతా కలర్స్ కానీ ఇలా యూస్ చేసేటప్పుడు ఎక్కువ శాతం 100% ఇస్తారు. బట్ అవుట్పుట్ ఉండాలనుకున్నప్పుడు పర్సంటేజ్ తగ్గాలి. ఇప్పుడు నేను బ్లూ మాత్రం 100% ఇవ్వను. 85,000 ఇది ఉన్న అవుట్పుట్ మీకు 100% బ్లూ పెట్టినప్పుడు ఉండదు. ఏమంటే జనరల్ కాబట్టి. అండ్ వినాయక్ అనేది మాత్రం నేను రెడ్ లోనే మిక్స్ చేస్తున్నా, టైటిల్ తో పాటు ఇంక్లూడింగ్ ఉండాలని. ఓకే, అండ్ ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దాం అంటే ఈ హ్యాపీ ఉంది కదా, దీన్ని లైట్ గా చిన్న చేసేద్దాం. దీనికి మళ్ళీ మనం రౌండ్ అప్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా టెక్స్ట్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకునేసాను. ఇక్కడ మనకి ఇది వచ్చేసింది చూడండి, వ్రాప్ ఉంది కదా, దీన్ని ఓకే చేసుకున్నాను. ఇక్కడ ఆర్చ్ పెట్టుకునేసాను. సారీ, సెలెక్ట్ అయ్యిండేది మనకి హ్యాపీ సెలెక్ట్ కాలేదు. దీన్ని పైకి తీసుకునేద్దాం. అండ్ వ్రాప్ సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఆర్చ్, దీన్ని ఆపోజిట్గా మనం ఇటు స్క్రోల్ చేస్తాం. అంతే. మళ్ళీ కొంచెం కావాలంటే తీసుకుందాం. కొంచెం రొటేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఇంకా కొంచెం రొటేట్ చేద్దాం. సో వైట్ ఇచ్చేసాను. కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్, మనకి వైట్ కలర్ వచ్చేస్తుంది. మళ్ళీ నేను షార్ట్ కట్ చెప్పలేదు అనుకుంటారు, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ స్పేస్ ఉంది కదా, సమ్ టైమ్స్ కొంతమంది క్లయింట్స్ ఉంటారు, ఇక్కడ స్పేస్ అని మనకు ఎక్కడ లేదు కదా అని. అందుకని చెప్పేసి ఆ స్పేస్ అనే వర్డ్ ని అక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను అంతే. దానికోసం జస్ట్ ఇక్కడ కస్టమ్స్ షేప్స్ ఉన్నాయి కదా, దీనికి వెళ్ళాను. ఇక్కడ నుంచి నేను ఒక యారోని సెలెక్ట్ చేసుకుంటాను. జస్ట్ సన్న యారో కావాలి నాకు. ఇది కూడా ఏంటంటే ఇక్కడ షేప్ లో పెట్టుకోండి. అండ్ దీన్ని కొంచెం డ్రాగ్ చేశాను. ఓకే, ఇది వచ్చేసి నేను
గ్రే కలర్గా ఇస్తాను అనమాట. అంటే కనిపించినట్టుగా అంతే. అండ్ దీన్ని డైరెక్ట్ సెలెక్షన్ టూల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ చూడండి ఈ 2 మొనలు సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ డ్రాగ్ చేసేస్తాను. ఇది ఎక్కువైంది మరి. ఓకే, దీన్ని నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచి కంట్రోల్ జేతో ఇంకో కాపీ తీసుకునేసి కంట్రోల్ టీ, రైట్ క్లిక్, ఫ్లిప్ హారిజాంటల్, ఇంకో లేయర్ మనకి యాడ్ అయ్యింది. ఇదే మళ్ళీ కొంచెం మూవ్ చేసి ఇక్కడికి తీసుకున్నాను. తీసుకునేసి ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకునేసి వీటిని స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసేసాను. ఓకే కదా. ఈ స్పేస్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేసి కొంచెం పైకి తీసుకునేసాను. తీసుకొని కొంచెం మనకి ఫాంట్స్ మధ్య స్పేస్ పెడదాం అంతే జస్ట్. అండ్ ఇంకా చిన్నవి కూడా చేద్దాం, నాకు అది ఇంపార్టెంట్ అయితే కాదు అందుకని. ఓకే కదా. అండ్ ఇప్పుడు మనకేం కావాలి, ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ మనం యూస్ చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు చేద్దాం. ఓకే, ఎలిమెంట్స్ మొత్తం టెక్స్ట్ ఒకేసారి కాపీ చేసుకుంటాను. ఓకే, టెక్స్ట్ మొత్తం అయితే నేను కాపీ చేసుకునేసాను. జస్ట్ ఇక్కడ 3 డాట్స్ పెడుతున్నాను, ఇక్కడ కరెక్ట్గా తీసుకుంటాను. ఇది కొంచెం మూవ్ చేస్తాను. ఓకే కదా. దీన్ని కూడా ఏంటంటే కొంచెం మనం గ్రే కలర్గానే ఇస్తాను నేను. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి దీన్ని జస్ట్ ఈ సెంటర్ పాయింట్కి తీసుకునేసి దీని మీద ఒక అండర్లైన్గా ఇస్తాను అనమాట. మార్కెట్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ డ్రాగ్ చేసేసాను. ఇది 1 పిక్సెల్ అప్రాక్సిమేట్లీ 2 పిక్సెల్గా మనం పెడతాం అనమాట. చూసారా 2 పిక్సెల్లో ఉంది ఇది, బట్ ఇది బ్లాక్ ఇచ్చేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ టైటిల్ ఉంది కదా మనకి సోషల్ మీడియా ఐకాన్స్, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి కంట్రోల్ టీ, రొటేట్, డైరెక్ట్గా ఇడికి తీసుకొని వచ్చేద్దాం కిందకి. కంట్రోల్ ఏ, సెంట్రల్ అలైన్మెంట్. ఇక్కడ మార్కెట్ టూల్ సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఒక బాక్స్ తీసుకుంటున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఎన్, ఆల్ట్ డెల్ అండ్ కంట్రోల్ జే, సేమ్ లేయర్ని కాపీ చేసుకునేసాను. ఇప్పుడు దాన్ని రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కింద ఉన్న బ్లాక్ లేయర్ని కొంచెం పైకి తీసుకుంటున్నాను. కంట్రోల్ ఇంకొంచెం చిన్నది. సోషల్ మీడియా ఐకాన్ని సెలెక్ట్ చేసుకునేసి పైకి తీసుకోవడం, తీసుకునేసి జస్ట్ ఈడ అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకునేసి కొంచెం ఇది సెలెక్ట్ చేసాము. ఓకే కదా. ఇది వైట్ చేసేద్దాం, అయిపోయింది. అండ్ ఇక్కడ మనకు కావాల్సినవి మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఇమేజ్ మీదకి వద్దాం. అండ్ ఈ ఇమేజ్ యూస్ చేసే ముందు మీకు మాట, బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉన్నా సరే ఇటువంటి టైటిల్స్ ని మనం కటింగ్ చేసి తీయాలంటే చాలా ఇంపాసిబుల్. బట్ దానికి ఒక చిన్న హ్యాక్ మీద ట్యుటోరియల్ చేసి ఉన్నాను. మీరు ఇంకా చూడకపోతే ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుద్ది. అండ్ ఈ పండగ సీజన్స్ లో. ఓకే, అయితే ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ నేను ఈ ఎలిమెంట్ మాత్రమే యూస్ చేస్తాను. ఎల్ లాసో టూల్ సెలెక్ట్ చేసుకున్నాను, షార్ట్ కట్. దీన్ని డ్రాగ్ చేస్తూ సెలెక్ట్ చేసేసాను. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి. నాకు బ్యాక్గ్రౌండ్తో అవసరం లేదు, బట్ దాన్ని కూడా ఎలా చేయాలో చూద్దాం. ఇది కూడా తీసేద్దాం. ఎల్, దీన్ని కొంచెం సెలెక్ట్ చేసుకునేసి కంట్రోల్ ఎక్స్. ఇంకా దీంతో పని అయిపోయింది నాకు. చూసారు కదా, అయిపోయింది. దీన్ని ఏం చేస్తానంటే కంట్రోల్ ఎం, మనకి కర్వ్స్ వచ్చాయి. ఇక్కడ నేను ఈ ఐకాన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి జస్ట్ లైట్ క్లిక్ చేస్తాను. చూసారా, వైట్ వచ్చేసింది. సాల్ నాకు. దీన్ని బ్యాక్ పంపించేసాను. కొంచెం అరేంజ్ చేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి మల్టిపుల్ ఇచ్చేస్తాను. ఫస్ట్ది కాదు, సెకండ్ది మాత్రమే. ఓకే, ఇది కొంచెం అరేంజ్ చేసేస్తాను. సరిపోయింది. ఈ రెండింటిని కలిపి మెర్జ్ చేసేస్తున్నాను. కంట్రోల్ ఈ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ మన తోరణంలాగా మనం యాడ్ చేద్దాం. దీన్నే తీసుకున్నాను. సేమ్ ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఓకే, చేసేసాను. కంట్రోల్ టీ. ఓకే, ఇప్పుడు చిన్న చేసేద్దాం. ఏదైనా కానీ మనం చేసే డిజైన్ హంగామాగా కనిపించాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్ మెథడ్లో ఉండేటట్టు చూసుకుంటే చాలు. చూసేవాడికి కొత్తదనం కనిపించాలంతే. ఎంత సింపుల్గా చేస్తే రిచ్నెస్ ఉంటుంది అనమాట, అంతే, ఇంకేం లేదు. ఈ పసుపు ఉంది కదా, దాన్ని లైట్గా అరేంజ్ చేసేయడమే, అంతే, ఒక తోరణం లాగా. ఇప్పుడు అసలు పని మనకు మొదలైంది. జస్ట్ చిన్న చేసేసాను. బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్లో దీన్ని నేను తీసుకునేసి జస్ట్ ఇక్కడ స్పేస్ చేశాను. చేసిన తర్వాత చిన్నది చేసుకుంటాం. అంటే నేను కలర్స్ కూడా ఏం చేంజ్ చేయట్లేదు. పసుపు కాబట్టి కొంచెం శుభ సూచకం లాగే మనం పెట్టేస్తున్నాం, అంతే, చాలు. ఇప్పుడు వినాయకుడు బొమ్మని ఇక్కడ మనం యాడ్ చేద్దాం. బొమ్మను అయితే తీసుకునేసాను. అండ్ ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది, దీన్ని మనం డిలీట్ చేయాల్సిన అవసరం కూడా మనకి లేదు. జస్ట్ లైక్ ఇటు పెట్టేశాను. కంట్రోల్ ఏ, సెంట్రల్ అలైన్మెంట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎఫెక్ట్స్ ప్లాన్ ఉంది కదా, వెళ్ళేసి బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంది కదా, దీన్ని ఓకే చేశాను.
ఇక్కడ దిస్ లేయర్ అని చెప్పేసి మనకి ఈ స్లైడర్ ఉంది కదా, దీన్ని ఆల్ట్ పట్టుకునేసి క్లిక్ చేశాను. 2 parts కి డివైడ్ అయింది. ఇప్పుడు లైట్ గా దీన్ని స్లైడ్ చేస్తాను. చూసారా, వైట్ అనేది మనకి వెళ్ళిపోయింది. అండ్ దీన్ని ఒక పాయింట్, అంటే ఎక్కువ కాదు, ఇమేజ్ లో ఉన్న వైట్నెస్ కూడా మనకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే చేసేస్తున్నాను. చేసిన తర్వాత జస్ట్ మళ్ళీ డేటాలోకి వెళ్దాం. ఓకే వచ్చాను. ఇక్కడ ఈ ఎలిమెంట్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుని అక్కడికి వెళ్ళిపోదాం. ఎలిమెంట్ అయితే తీసుకున్నాను. జస్ట్ దీన్ని ఇక్కడ పెట్టుకునేసి Ctrl+T చిన్న చేసుకుంటున్నాను. ఎంతవరకు నాకు కావాలనిపిస్తే ఆ సైజ్కి దీన్ని బ్యాక్ పంపించేసాను. చూసారా, ఓకే, ఒక సింపుల్ మెథడ్లో. అండ్ ఈ స్పేస్ ఉంది కదా, దీన్ని ఏం చేద్దామంటే జస్ట్ లైక్ స్ట్రోక్ ఇచ్చేద్దాం. ఎఫెక్ట్స్ ప్యాన్లోకి వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే జస్ట్ ఈ కలర్ ఇచ్చేసాను అంతే, మనకు ఆ స్పేస్ కూడా కరెక్ట్గా తెలియడానికి కోసంగా. ఓకే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి వైట్ కనిపిస్తుంది. దానికోసం ఏంటంటే ఈ ఇమేజ్ని మనం జస్ట్ మల్టిపుల్ ఇచ్చేసాం అనుకోండి, ఆ ఇమేజ్ మనకి బ్యాక్గ్రౌండ్ బ్లెండ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం మర్చిపోయాం, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దాన్ని కంప్లీట్ చేద్దాం. కొంచెం జూమ్ చేసుకుంటున్నాను. అండ్ రెక్టాంగిల్ టూల్, రౌండ్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ డ్రాగ్ చేశాను. కలర్ వచ్చేసి ఆరెంజ్ ఇస్తున్నాను. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది ఎందువల్ల అనేది. 6500. ఓకే, దీన్ని ఫిల్ చేసేసాను. అండ్ ఇది వచ్చేసి నేనేం చేస్తానంటే మార్కెట్ సెలెక్ట్ చేసుకునేసి ఈ పాయింట్ వరకు మాస్క్ చేసేసాను. ఇప్పుడు Ctrl+T రైట్ క్లిక్ చేసి పర్స్పెక్టివ్ ఉంది కదా, దీన్ని ఓకే చేసి జస్ట్ ఈ కార్నర్స్ సెంటర్ పాయింట్ ఉంది కదా, జాయిన్ చేసేసాను. ఎంటర్. అండ్ Ctrl+T కొంచెం చిన్న చేసుకుంటున్నా. ఓకే, ఈ హైట్నెస్ మాత్రం కొంచెం తగ్గిస్తున్నాను. ఇప్పుడు దీన్ని తీసుకునేసి జస్ట్ ఇక్కడ పెట్టేశాను అంతే. అండ్ ఈ హ్యాపీ ఉంది కదా, దీన్ని కూడా కొంచెం Ctrl+T ఫ్రీనెస్ చేస్తాం అంతే. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఇవి. ఓకే, ఇప్పుడు మనం ఓవరాల్ అవుట్పుట్ చూద్దాం. చూసారుగా, లాస్ట్ టైం మనం ఒక లోగోని బేస్ చేసి చేసాం, ఇప్పుడు వచ్చేసి టెక్స్ట్ ని బేస్ చేసి చేసాం. ఇది అంతా ఎందువల్ల అంటే మనం క్రియేటివిటీ అంటే ఎవరు నేర్పించేది కానీ కాదు, మనం ఆలోచించే విధానాన్ని బట్టే క్రియేటివిటీ వస్తుంది. మనం ఏదైనా కొత్తగా చూపించగలిగినప్పుడే వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ ని కూడా క్లెయిమ్ చేయగలుగుతాం. క్లయింట్ కి ఏంటంటే కొత్తదనం చూపించాలి. అది వాళ్ళ సబ్జెక్ట్ లోనే, వాళ్ళ టైటిల్స్ లోనే మనం ఎంతవరకు క్రియేటివిటీగా చూపించగలుగుతామో మన వర్క్ కి ఒక ప్లాట్ఫామ్ అనేది మనకు దొరికినట్టు. ఈ ట్యూటోరియల్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే మీలో ఆలోచించే విధానానికి ఒక మార్పు వస్తుందని చెప్పి ఈ ట్యూటోరియల్ చేయడానికి చిన్న రీజన్. అయితే మీకు, మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే ఎందుకు ఆలస్యం, ఈ వినాయక చవితి ఏదో కొత్తగా చేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. అండ్ ఈ ట్యూటోరియల్స్ కి సంబంధించిన ఎటువంటి డేటాని నేను ప్రొవైడ్ చేయట్లేదు, బికాస్ ఇవన్నీ ఏంటంటే టెక్స్ట్ మీద ఉన్నాయి కాబట్టి, ఆ చిన్న ఎలిమెంట్స్ అయితే మీకు నెట్ లోనే దొరుకుతాయి కాబట్టి. అయితే ఈ ట్యూటోరియల్ గాని మీకు నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యూటోరియల్ తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. Thank you.